డిఎస్సి లీకేజీ అక్రమాలను నిరసిస్తూ సాలూరు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందస్తు అనుమతులు లేవంటూ పోలీసులు సాలూరు నియోజకవర్గం పరిసర ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాకుండా పలు ప్రాంతాల్లో బార్కెట్లు ఏర్పాటు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించారు. అయితే పోలీసుల ఆంక్షలను దాటుకొని వైసీపీ నాయకులు, అభిమానులు వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి పట్టణంలోని మెయిన్ రోడ్డు మీదుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నోటీసులు లేవు కానీ ఈరోజు ఎక్కడికక్కడ కూడా మన లీడర్ను క్యాడర్ను అడ్డుకున్నారు. అయినప్పుడు కూడా ఎంతమంది వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేమేం చేసాం చెప్పడం, మేము ఒక్కటే న్యాయబద్ధంగా డిఎస్సిలో అన్యాయం జరిగింది. డిఎస్సిలో సుమారు 400 పైగా ఉద్యోగులు అక్రమాలు జరిగేవి, అవకతవకలు జరిగేవి, మోసాలు జరిగేవి. అలాగే అవి కాకుండా మామూలు కూడా ఎన్నో అవకతవకలు జరిగేవి. వీటన్నిటికి సంబంధించి మేము దర్యాప్తు చేయమని చెప్తున్నాం. ఏది సిబిఐ చేత గౌరవ హైకోర్టు కూడా అధికారులకు దర్యాప్తు చేయమంటుంది. రాష్ట్ర అధికారులు ఒక మంత్రి గారి మీద ఏం దర్యాప్తు చేస్తారు, ఒక ప్రభుత్వం మీద ఏం దర్యాప్తు చేస్తారు? అందుకే సిబిఐ ఇది మొత్తం కేంద్రానికి సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి మీద కూడా దర్యాప్తు చేసే అధికారం వారికి ఉన్నది. అందుకే దీన్ని బాధ్యత వహించి ఈరోజు జరిగిన ఎక్కడికక్కడ మాకు అవసరాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు బాధ్యత వహించాలి. ప్రశ్నిస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారో మరి తెలియదు ప్రజలందరికీ కూడా. ఇటువంటి అన్యాయాలు ఆయన కనిపించడం లేదా? నిన్న ప్రియాంక అనే పీజీ మరి మెడికల్ విద్యార్థి చనిపోయింది, అది ఉప ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదా? అనేక మంది విద్యార్థులు చనిపోతారు, అది కనిపించడం లేదా? ఈ అన్యాయాలు ఉప ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదా? ఎప్పుడు ప్రశ్నిస్తారు ఆయన? నీ అభిమానులందరికీ నిన్ను వదిలేసి అయిపోతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అభిమానులందరికీ మిమ్మల్ని వదిలేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా ప్రశ్నించడం నేర్చుకోండి. మీ పార్టీ నిలబడాలి, మీరు బలపడాలి అంటే ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మనం మీ పరిస్థితి అంతే.